మన ముకుందా జ్యువెలరీ వారి వెడ్డింగ్ మేళా వచ్చేసింది. ఇప్పుడు ఫ్లాట్ 7.99% VA ప్లస్ జీరో మేకింగ్ చార్జెస్ అన్ని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. గోల్డ్ కానీ డైమండ్స్ కానీ కొన్న ప్రతి ఒక్క బిల్ కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. చూడొచ్చు సిఐ నాగరాజ్కి రిమాండ్కి తరలిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు కూడా ముగిసినాయి. సర్తాజ్ సిఐ నాగరాజ్ మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. నారాజ్ గారు సార్ ఒక్కసారి సార్ నారాజ్ గారు ఒక్కసారి సార్ మీ రియాక్షన్ సార్. నారాజ్ గారు సిఐ నాగరాజు మాట్లాడడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి, పోలీసులు రిమాండ్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో కోర్టులో జరిగినట్టు తెలుస్తుంది. నారాజ్ గారు సార్ సార్ కదా సురేంద్ర నాగరాజ్ ప్రస్తుతానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో జూలై 8 వరకు ప్రస్తుతం ఈ కేసులో నాగరాజ్ని విచారించినట్టు తెలుస్తుంది. అమ్మా ఏంటమ్మా సార్ చెప్పనమ్మా. ఏం లేదు సార్. నాగరాజ్ గారు ఏమవుతారమ్మా, మీరు ఏమవుతారు? నేను ఏం లేదు సార్. చెప్పండి పర్ల చెప్పండి. నేను వాయిదాకు వచ్చాను సార్. మరి ఎందుకు? నేను స్టేషన్కి వెళ్ళి సాయం న్యాయం చేశారు. మా వారు చనిపోయారు, నేను వెళ్ళి న్యాయం చేశారు సార్. సిఏ నాగరాజ్ మంచివారండి. ఒక మహిళ కన్నీరు పెట్టుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం అంటున్న బ్రేకింగ్ ప్రకారం జూలై 8 వరకు నాగరాజ్కి రిమాండ్ వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం విజయవాడ జైలుకి ఆమె రాజమండ్రి జైలుకి అయితే తరలిస్తున్నారు. నాగరాజుని విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకి తరలిస్తున్నారు. చూడొచ్చు ఆమె ఏడుస్తున్నటువంటి దృశ్యాలు. ఒకసారి పూర్తి స్థాయిలో నాగరాజుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తరపున వాదన వినిపించినటువంటి న్యాయవాది కానీ లేకపోతే సిట్ సమర్పించినటువంటి రిమాండ్ రిపోర్ట్తో జడ్జి అనుకూలంగా చెప్పి దానికి సంబంధించినటువంటి రిమాండ్ అయితే విధించడం జరిగింది. జూలై 8 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం రాజమండ్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి సార్ మీరు హీరింగ్ ఈరోజు ఉన్నారు. చూడ ఒక గందరగోళ వాతావరణం కోర్టు దగ్గర మనకి కనబడుతుంది. ఈ పూర్తిగా ఇక్కడంతా వాతావరణం అంతా కూడా పోలీసులు అంతా కూడా పూర్తి స్థాయిలో సార్ ఏం జరిగింది? వాదన ఏం జరిగింది ఒకసారి చెప్పండి. రాజమండ్రికి రిమాండ్ పంపించారండి. 14 days రిమాండ్ ఇచ్చారండి. అంటే ఏంటి హీరింగ్స్ ఏం జరిగినాయి? అంటే కోర్టు రూమ్లో అక్కడ లోపల జరిగినాయండి. క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల ఛాంబర్లో జరిగినాయండి హీరింగ్స్ అండి. ఓకే. అంటే పూర్తి స్థాయిలో నాగరాజు లాకప్ డెత్ చేశారు, కస్టడీ డెత్ చేశారని కోర్టు బిలీవ్ చేసినట్లే సార్. అది ఫైనల్గా వస్తుంది. ఇప్పుడు ప్రిలిమినరీగా వాళ్ళు పెట్టింది రిమాండ్ రిపోర్ట్ వరకు, దాన్ని చూసి దాని వరకు రిమాండ్ పెట్టారు తప్ప దాని మీద ఇప్పుడు ఏమీ తెలియదండి. నాగరాజు ఆయన ఏమైనా వెర్షన్ చెప్పుకునే ప్రయత్నం చేశారా? జడ్జి గారు చెప్పుకున్నారండి, సార్ చెప్పాలనుకున్నది. అయినా కానీ 14 days రిమాండ్ రాస్తారు. ఫర్దర్ ఎలా ఉంటుంది అంటే సిట్ కూడా కస్టడీ కోరుతుంది, కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం. చెప్పండి మీరు చెప్పండి ఏం చెప్పండి మీరు కూడా అడ్వకేట్ చెప్పండి ఏం జరిగింది? జూలై 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ చేశారండి, రాజమండ్రి చేశారు. ఈ కోర్టులో ఈ అడ్వకేట్స్ తర్వాత ఆయన మద్దతుదారులు అందరూ వచ్చారని చెప్పి జడ్జి గారు కొంచెం ఇక నాకు కన్వీనియంట్గా లేదు, నేను నా ఛాంబర్కి వెళ్తాను అని చెప్పి ఆయన ఛాంబర్కి వెళ్ళి తర్వాత ఈ సిట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి అంతా మాట్లాడి సరేనండి నేను జూలై 8 వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తున్నామండి, రాజమండ్రి ఇస్తున్నామని చెప్పేసి పోలీస్ వారు కస్టడీ ఏం కోరలేదండి. ఆయన అడిగారు, ఆయన చెప్పారు మేము ఎటువంటి నేరం చేయలేదని చెప్పారు. అందుకు ఆయన్ని జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చి రిమాండ్కి ఇచ్చారు. నారాజ్ గారు అడిగారా? పిలిచి అడిగారు. నారాజ్ గారు ఆయన అదే అన్నారు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అన్నారు. కనుక ఈ జూలై 8 వరకు ఫస్ట్ రిమాండ్ పొడిగించారు. బెయిల్ పిటిషన్ లాంటిది ఏమన్నా ఆయన తరఫున న్యాయవాదులు వేస్తారు కదండి, బెయిల్ పిటిషన్ వేస్తారు. అది మనం చెప్పలేము. ఆయన తరఫున అడ్వకేట్స్ ఎవరో ఒకళ్ళు బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు. అది అసలు ఈయన చేశారని లేదండి. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళని అడుగుతున్నారు, తర్వాత కృష్ణంగ్ పిఎస్ వాళ్ళని అడుగుతున్నారు. ఎవరు చేశారనేది సిట్టు విచారించి తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టుకి వాళ్ళ సంబంధించింది రిపోర్ట్ అంతా ఇస్తారు. దానికి సంబంధించి ఓన్లీ నాగరాజు గారు చేశారని దీంట్లో ఏం లేదండి.
అంటే కాగా రిమాండ్ రిపోర్ట్లో ఎస్ఐ అక్కడ మే 6-8 మధ్యలో అక్కడ శవం ఉండని బాడీ ఉండని చూశారని ఎస్ఐ చూశారనే రిమాండ్ రిపోర్ట్ ఫాల్స్ అలిగేషన్ అండి, అవన్నీ ఫాల్స్ అండి. ఇంతవరకు బాయ్ కూడా సాయి కృష్ణ పోలీస్ స్టేషన్లో మే నెల 6-8 మధ్యలో ఉన్నట్టు గుర్తించామని సిట్టు తన రిమాండ్ రిపోర్ట్లో లేదండి, అదంతా ఫాల్స్. కాకపోతే ఆ రిమాండ్ రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. వస్తే ఏమన్నా చూసి అని చెప్పగలం, కానీ అంతా ఫాల్స్ అలిగేషన్. అది ఇది పూర్తి స్థాయిలో నాగరాజు జడ్జి ముందు చాలా క్లియర్గా ఒక మాట చెప్పినట్టు తెలుస్తుంది. తాను ఏ తప్పు చేయలేదని జడ్జి ముందు చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు వాదనతో కోర్టు ఏకీభవించి ఆయనకి జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. జూలై 8 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. జూలై 8 ప్రస్తుతం ఆయన్ని విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలిస్తున్నారు. విజయవాడ జైలుకు తరలించవచ్చు, కానీ ఇక్కడ కొంత ఆయనకి మద్దతుగా ఎక్కువ మంది రావడం, నిన్న హైడ్రామా మనం సొంత చూసాం కాబట్టి ఇప్పుడు జైలుకి ఇక్కడ లోకల్గా తరలిస్తే అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తాయని భావించి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించినట్టు తెలుస్తుంది. మరి చూడాలి, అటు వైపు నుంచి ఏమన్నా బెయిల్ పిటిషన్ రేపు అప్లై చేస్తారా, ఇటు సిట్ తరపున కస్టడీ పిటిషన్ ఎప్పుడు వేస్తారనేది చూడాల్సి